కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు శ్రీహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు శ్రీహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు నరువందమనం మాది మాచి వట్టి వేరు కురువేరు గరుడ గన్నేరు నందివర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీ దళాలు నీకోసం వేసే గోవింద 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 నిన్ను చూసి మురిసే గోవింద 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 మెరిసే గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద వెంకటేశ వెన్నెల గోవింద పూమాల సేవల గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ
లంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు. ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు. చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు. కలువలు కమలాలు కనకాంబరాలు. పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు. నరువందమనం మాది మాచి వట్టి వేరు కురువీరులు. గరుడ గన్నీరు నందివర్ధనాలు. హరిత హరిద్ర బిల్వ తులసీ దళాలు. నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే తాకి మెరిసే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలన. సార్ ప్లీజ్ ఒక్క స్టెప్ ముందుకు రండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర వెంకటాది సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశమో దేవ నభూతో న భవిష్యతి. మన నర్సింపేట పట్టణం ద్వారకపేటలోని ద్వారకా శ్రీ వేణుగోపాల వెంకటేశ్వర దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఈరోజు ఉదయం 5 గంటల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుచున్నది. ముందుగా ఈ చాతుర్మాసంలో భాగంగా అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు ఈ 4 మాసములు చాతుర్మాసం అని ఒక పేరు. ఈ చాతుర్మాసంలో శ్రీ మహావిష్ణువులు క్షీరసాగరంలో యోగనిలోకి వెళ్తారు. కావున ఈ 4 మాసాలు భగవద్బంధువులందరూ కూడా ఎంతో పవిత్రమైన ఈ 4 మాసంలో హిందూ సాంప్రదాయ ప్రకారం అత్యంత అద్భుతమైన సమయం. ఈ సమయంలో శ్రీ మహావిష్ణు పూజించినచో అనేక శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఈ చాతుర్మాసంలో గోపూజ అత్యంత ప్రత్యేకమైనది. అందుకని మన దేవస్థానంలో గోశాలలోని గోవులకి గోవ్రత పూజా కార్యక్రమం నిర్వహించబడుచున్నది. కావున ఈ 4 మాసములు మన గోశాలలోని గోవులకి గోగ్రాసం గోసేవ చేయడం అత్యంత శుభప్రదం. అందుకని ఈ 4 మాసములు గోసేవ చేయడం వల్ల మీ పితృదేవత అనుగ్రహం శ్రీ మహావిష్ణు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని మనసుగా కోరుకుంటున్నాము. భగవద్బంధులందరినీ కూడా ఈ 4 మాసములు చాతుర్మాసంలో భాగంగా మన దేవస్థానం ఇచ్చేసి శ్రీ మహావిష్ణుని దర్శించుకొని గోశాలను సందర్శించి గోసేవల పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానం చేయుచున్నాము. జయ శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ముందుగా అందరం కూడా తొలి ఏకాదశి చరిత్ర తెలుసుకుందాము. మురాసురుడు అనే రాక్షసుడు దేవతలందరినీ కూడా బాగా ఇబ్బంది పెడుతుంటే దేవతలందరూ కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు, మమ్మల్ని కాపాడండి ప్రభు అని. ఆ సమయంలో విష్ణుమూర్తి ఈ మురాసురుడితో బాగా భీకర యుద్ధం పోరాడి విశ్రాంతి తీసుకుందామని ఒక గుహలోకి వెళ్ళి శయనిస్తూ ఉంటారు. ఈ సమయంలో మురాసురుడు అనే రాక్షసుడు స్వామివారి మీద దాడి చేద్దామని వెళ్ళినప్పుడు స్వామివారి శరీరంలో నుంచి ఒక దేవకన్య బయటికి వస్తారు. ఆ దేవకన్య ఈ రాక్షసుడితో పోరాడి వారిని తరిమి కొడతారు. అప్పుడు స్వామివారి విష్ణుమూర్తి ఈ దేవకన్యకి ఒక వరం ఇచ్చి ఏం కావాలో కోరుకోమ్మా అంటే, ఈ దేవకన్య మిమ్మల్ని ఈ రోజైతే ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి కొలుస్తారో వారికి మీ
ఆశీస్సులు ఉంటాయి, అనుగ్రహం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఆ దేవకన్య పేరు ఏకాదశి. సో ఆమె పేరు మీదగానే ఏకాదశి రోజున మనం దినదినంగా జరుపుకుంటున్నాం. శ్రీమన్నారాయణ.